ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు నోటీసుల్లో పేర్కొన్నారు సిట్. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారించినటువంటి పరిస్థితి ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్పై సిట్ విచారించనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, సిట్ దూకుడు పెంచినట్లుగా తెలుస్తోంది. ఏ విధంగా ఉండబోతున్నాయి? కేటీఆర్కు నోటీసులు అందినటువంటి నేపథ్యంలో ఈ అంశం ప్రధానంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకంత పొలిటికల్ హీట్ను కూడా జనరేట్ చేసిందని కూడా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి దీన్ని? మురళి, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరొకసారి సంచలనాలు రేపుతోంది. ఇప్పటి వరకు కొంతమంది అధికారులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ నాయకులు, ఎమ్మెల్యేలకే పరిమితమైనటువంటి ఈ విచారణ పర్వం గత వారమే హరీష్ రావు దాకా వచ్చింది. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా సిట్ విచారణ అనేటువంటిది ఇక స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే కాసేపటి క్రితం హైదరాబాద్ నందిహిల్స్ లోని కేసీఆర్ నివాసానికి, ఎందుకంటే వాస్తవానికి కేసీఆర్ నివాసం అయినప్పటికీ కేటీఆర్ ఆపరేషన్స్ అన్ని కూడా పార్టీ పరంగా దానికి క్యాంప్ ఆఫీస్ గా వినియోగిస్తున్నారు. ఆయన నందిహిల్స్ లోని ఇంటికి వచ్చినటువంటి సిట్ అధికారుల బృందం ఆయనను రేపు ఉదయం, అంటే శుక్రవారం ఉదయం 11 గంటలకు ఖచ్చితంగా విచారణకు రావాల్సిందిగా నోటీసులు అయితే జారీ చేసింది. ఇందుకు సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా కేటీఆర్ కు స్వయంగా సిట్ అధికారుల బృందం అయితే సమర్పించింది. అయితే ఈ వార్త ఒక్కసారిగా ఇటు మీడియాతో పాటుగా తెలంగాణ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే వాస్తవానికి 2023 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏదైతే ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు, వీళ్ళందరినీ లక్ష్యంగా అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం ప్రతి ఒక్క నాయకుడిని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అప్పట్లో ఉన్న విపక్షాల్లో ఉన్నటువంటి కీలక నాయకులు అందరినీ కూడా ఒక్కొక్కరిగా టార్గెట్ చేసి వాళ్ళందరి పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని ఎన్నికల్లో ఎదుర్కొనే క్రమంలో కేటీఆర్, ఇటు హరీష్ రావు వీళ్ళంతా కూడా ముందుకు సాగినట్టుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం మొత్తంగా కూడా ఇటు ప్రభాకర్ రావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, వీళ్ళు అంతా ఏదైతే ఉందో అప్పట్లో ఎస్ఓటీ టీం, స్పెషల్ గా ఏదైతే ఉందో ఎస్ఓటీ టీం ఆధ్వర్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ జరిగినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే వీటిని సుదీర్ఘంగా విచారించాలనేటువంటి లక్ష్యంతో ఇటీవల కాలంలో దూకుడు పెంచింది. ప్రధానంగా సజ్జనార్ నేతృత్వంలో రేపు కేటీఆర్ ను విచారించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కేటీఆర్ ని శుక్రవారం విచారణకు సంబంధించి కూడా ఒకంత ఇప్పటికే టీఆర్ఎస్ నేతల్లో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విచారణ అనంతరం అరెస్టు చేస్తారా? దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా జోరుగా జరుగుతున్నటువంటి మాట. తర్వాత కోర్టుకు సంబంధించినటువంటి హాలిడేస్ కూడా ఒక 2 రోజులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటాయిగా. అందుకే శుక్రవారం విచారణకు రావాలని కూడా నోటీసులు జారీ చేసిన రకరకాలైనటువంటి ఊహాగానాలు. ఇప్పుడు విచారణల వరకే పరిమితమయ్యాం, తర్వాత అరెస్టులు కూడా అతి త్వరలో అంటూ కూడా జరుగుతున్నటువంటి మరో ప్రచారానికి సంబంధించి క్రాంతి ఎలా చూడాలంటారు? వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2023 డిసెంబర్లోనే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందో, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడిందో అదే రోజే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 2 ఏళ్ల ఎపిసోడ్ ఒకసారి మనం కనుక విశ్లేషించినట్లయితే ఇప్పటి వరకు రాజకీయ పార్టీ పరంగా ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే అరెస్ట్ కాలేదు. ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, తిరుపతి కావచ్చు, ప్రణీత్ రావు, డిఎస్పీ ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యారు. రాధాకిషన్ రావు వీళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యారు, జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ రావడం ఇదంతా జరిగిన క్రమం. ఈ నేపథ్యంలోనే ఇటు అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ పార్టీలో సంబంధించినటువంటి ఇటు నల్గొండ, వరంగల్, నిజామాబాద్ చెందినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి కీలక నాయకులు చాలా మంది, మాజీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా వీళ్ళందరికీ కూడా నోటీసులు వచ్చాయి. వీళ్ళంతా కూడా విచారణకు హాజరయ్యారు. ఎట్ ది సేమ్ టైం వీరికి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన నేతలు కూడా విచారణ కూడా జరిగింది. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఒక హరీష్ రావు లాంటి టాప్ లీడర్ ను ఈ వ్యవహారంలోకి తీసుకురావడం గత వారంలోనే సంచలనం రేపింది. ఇందుకు తగ్గట్టుగా కూడా హరీష్ రావు ఇక్కడ
సిట్ ఏదైతే కార్యాలయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉందో ఆయన విచారణకు హాజరయ్యారు. సుమారు 7 గంటల పాటు అక్కడ విచారణ కూడా జరిగింది. ఈ విచారణ పూర్తయినాక కేవలం 3 రోజుల వ్యవధిలోనే ఇప్పుడు కేటీఆర్ నోటీసులు అన్నాను, కేటీఆర్ టార్గెట్ గా విచారణ అనేటువంటిది మల్లడం అనేటువంటిది అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే విచారణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం సినారియో చూస్తే ఖచ్చితంగా అరెస్ట్ జరిగే పరిణామాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే అరెస్ట్ చేయాలంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు శుక్రవారం ఇక్కడ జూబ్లీస్ లో జరుగుతున్నటువంటి విచారణలో ఆయన విచారణకు సహకరించకపోవడం కావచ్చు, లేదా ఏదైనా బలమైన తనకు దగ్గర ఉన్నటువంటి ఇక్కడ సిట్ బృందం చూపెట్టినటువంటి ఆధారాలు కావచ్చు, ఆ ఆధారాలతోని ఆయన విభేదించడం లేదా పోలీసుల విచారణకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించిన లాంటి సందర్భాలు కనుక జరిగితే అరెస్ట్ అయ్యే ఛాన్సే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఇక కీలకమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అయితే దూకుడు పెంచినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు అయితే జారీ చేసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో హాజరు కావాలని కూడా సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. రేపు ఉదయం 11 గంటలకు దీనికి సంబంధించినటువంటి విచారణ ఉంటుందని కూడా సిట్ ఆ నోటీసులో పేర్కొంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు అయితే విచారించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్పై సిట్ విచారించనున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.